పాట ఎంత మధురం ప్రియురాలి ఎంత కఠినం. రేవంత్ రెడ్డి కేసీఆర్ వీళ్ళ సంబంధం ఏందో కానీ అమ్మ ఏం తిట్టుకున్నాడు అంటే ఒక తిట్టు కూడా కాదు, తిట్టుకున్నాడు ఏదో సవతి పోర్లు ఉన్నట్టు తిట్టుకుంటాను ఒకళ్ళకొకళ్ళు. ప్రజలు గుర్తొస్తలేరు, సమస్యలు కనిపిస్తలేవు, ఎటువంటి నీళ్లు లేకుండా గొంతులు ఎండుకోబోతున్న రైతాంగం వారికి కుటుంబాలు అవపడతలేవు, ఇటు భూమి లేని వారికి భూమి ఇవ్వాలనే ఆలోచన లేకపోతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా పోయింది. అది సచిన పాముతో సమానమని రేవంత్ రెడ్డి అన్నారు. మరి అన్నప్పటికీ మళ్ళీ కేసీఆర్ మీద పాట పాడడం కూడా అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు 4 కోట్ల మంది జనాభా మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? ప్రజలను పరిపాలించి చూపెట్టాలి, అంతేనా కదా? మరి రేవంత్ రెడ్డి అయితే మళ్ళీ కేసీఆర్ తిట్టాడట. మళ్ళీ ఒకసారి చూద్దాం ఆ ముచ్చట్ని. మరోసారి సీఎం రేవంత్ పచ్చిబూతులు, కేసీఆర్ను కంచరగాడిదా అంటూ తిట్టిన రేవంత్. హోడి అంకమా గిన్ని లేటెస్ట్ తిట్లు యాడ నేర్చుకుంటున్నారో ముఖ్యమంత్రి గారు. అయితే మరి రాత్రి స్పెషల్ క్లాస్ ఏమైనా తీసుకుంటున్నారా? బూతులు ఏ విధంగా తిట్టాలి ప్రతిపక్షం వారినని ఏమైనా కోచింగ్ తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇది కాకుంటే అది కాకుంటే రెండ కాకుంటే ముండ కాకుంటే ఈరోజు కంచరగాడిద కాకుంటే నీ నడి ముక్కు ఇరుగుతుంది, అది మురుగుతుంది, ఇది మురుగుతుంది, నిన్ను పండబెట్టి తొక్కుతో బిడ్డ కీస్ అంటావని నానా రకాల ముచ్చట్లను ఏ విధంగా తిడుతున్నాడు కేసీఆర్. ఇంకా వేరే ఉంటే చచ్చిపోవనేమో కానీ కేసీఆర్ అంతా కొంత తట్టుకుంటాడు. మరి అటు నుంచి కేసీఆర్ తిట్టుడు, ఇటు నుంచి ఈయన తిట్టుడు, ఇది మామూలుగా లేకపోయా అసలు ముచ్చటైతే. సరే ఇక చూద్దాం. నడవడానికే వస్తలేదు, మళ్ళా సీఎం ఎట్లయితావు? 10 ఏళ్ళు నేనే ఉంటా, మరో 10 ఏళ్ళు ఇందిరమ రాజ్యమే చేతనైతే వెంట్రుక పిక్కొని చూడు అంటూ వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఉండండి, 20 ఏళ్ళు ఉండండి, మీరు చచ్చిపోయేదాకా ఈ రాష్ట్రాన్ని ఏలుకోండి, లేకుంటే వంశపర్యపారంగా రాజులు ఏ విధంగా ఏలుకున్నారో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకోండి. కానీ ఈ బూతులు ఏందని నాకు అర్థం కాదు. చేతనైతే వెంట్రుగా పీక్కొని చూడట, ఇక్కడేమో కంచెల గాడిదట. అరే రే రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రం అండి ఇది. ఇంత దారుణమైన స్లాంగ్ని యూజ్ చేస్తారని ఏ ప్రజలు అనుకోలేదు కావచ్చు నాకు తెలిసి. అయితే మీ వీడియోలో చూస్తూనే మిలియన్ల వ్యూస్ వెళ్ళిపోతున్నాయి మీ వీడియోలో, ఈ తిట్ల బూతుల వీడియోలో చూసుకుంటా ఉంటే. పోలీసులే నీ మోకాళ్ళు విరగొడతారు. పోలీసులు నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో కేసీఆర్పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో రేవంత్ రెడ్డి మోకాలు పలగొట్టించిండు, జైల్లో పెట్టించిండు. గదే యొక్క చనువతోటి ఈరోజు ఆయన సీఎం అయ్యిండు. మళ్ళీ మీరు అతని మోకాలు ఇరగబెట్టి మళ్ళీ మీరు జైల్లో పెట్టిస్తే మళ్ళీ ప్రజల్లో కొత్త మార్పు ఏర్పడి మళ్ళీ కేసీఆర్కే వేయాలి ఓటు. జైల్లో ఏముంది నాకు అర్థం కాబట్టి ఇప్పుడు కేసీఆర్ని జైల్లో పంపిస్తారు. జైల్లో పంపిస్తే ఏముంటుంది? అక్కడ జస్ట్ బయటికే వెళ్ళాడు అంతే. అన్ని సౌకర్యాలు ఉంటాయి, లగ్జరీ బెడ్స్ ఉంటాయి, ఫ్యాన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, అదేవిధంగా ఫ్రిడ్జులు ఉంటాయి, అన్ని అనుకూలం. మళ్ళీ దాంట్లో కూడా విఐపి జైలు కూడా ఉంటుంది. గిన్ని సౌకర్యాలు. అందులో పోతే ఇంకా ఫోన్ కనెక్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడైతే అసెంబ్లీలో రావాలి, మీరు మాట్లాడే మాటలు వినాలి, మీరు మాట్లాడే కంచరగాడిద మాటలు వినాలి, మీరు మాట్లాడే ఏం పీక్కుంటో పీక్కు అనే ముచ్చట్లు వినాలి. ఇవన్నీ ఇనుడు కన్నా ఆయన జైల్లో పోయి కూర్చుని బెటర్. కానీ ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. మీరు మాత్రము ఆగకండి సార్, మీరు తిడుతూనే ఉండండి. అటు నుంచి కేసీఆర్ తిడతాడు, ఇటు నుంచి మీరు తిడుతూనే ఉండండి. మీరు మాత్రం అస్సలు ఆగకండి. కొంచెం ప్రజలు ఎటు పోయినా పర్లేదు కానీ మీ తిట్లే ముఖ్యం, తిట్ల మాత్రమే ముఖ్యం. తిట్లలో ముందుకు సాగిపోతూనే ఉండాలి. అందుకనే అన్నారు 3 రంగుల జెండా జై రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పారు. బుధవారం ఉదయమే అసెంబ్లీలో కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో జరిగిన పోలీస్ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలోనూ ఇదే పని చేశారు పోలీసులు. అయ్యో మీరేంటారు కదా, ఏం తిట్టుడు రాయలేదు, తిట్టుడు మమ్మల్ని. మీకు అది ఒకసారి వినిపించడానికి ట్రై చేస్తాను. మన కేసీఆర్ ఏం పీకడానికి పోతావా అని అంటాడా, నన్ను ఏం పీకడానికి పోతావా అని అంటాడా కేసీఆర్. ఆయన ఎన్ని పదవులు ఆయనకు ఉండుంటాయని ఆయన చెప్పిండు. ఒకసారి ముచ్చట విందాం. ఏం పీకనికి పోయిందని అడుగుతాడు అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంట్ గా పనిచేసి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం పీకనికి పోయినామని అడుగుతారా? మరి ఈయన మాట్లాడేది ఏ విధంగా, గతంలో ఏ విధంగా మాట్లాడో చూద్దాం. మరి వినండి ఒకసారి. యువంక గురించి మాట్లాడతారు రేవంత్ రెడ్డి, భలే కామెడీగా ఉంటుంది, వినండి. యువంక వచ్చినప్పుడు నీ అయ్యా ముక్కు బాగాలేదు, ఇంత పొడుగుందన్నారు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే.
ప్రజలారా విన్నారు కదా, గిద్దండి విడ్డూరము. తిట్లు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే, ఎవరైనా మన తెలంగాణలో ఆణిముత్యాలు ఉంటే, ఎవరికి ఏం బూతులు రాకుండా ఉంటే రేవంత్ రెడ్డి వీడియో ఒక 2 గంటలు చూసిన చాలు మనం జీవితాంతానికి సరిపడే బూతులన్నీ నేర్చుకోవచ్చు. అంత తిట్లలో ఆరితేరి ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు.